ముంబైలో క్రికెట్ కోచ్ రమాకాంత్ మిట్టల్ ఆచ్రేకర్ 92వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన గురు ఆచ్రేకర్ మెమోరియల్ ను సచిన్ ఆవిష్కరించారు. అయితే ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. దీనికి సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీని కలిశారు. వినోద్ కాంబ్లీ కూడా మాజీ క్రికెటర్. అయితే సచిన్ కంటే ముందే ఆయన వేదికపైకి వెళ్లారు. సచిన్ వస్తూ వస్తూ స్నేహితుడికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత కలవడంతో వినోద్ కాంబ్లీ ఆప్యాయంగా మాట్లాడారు. సచిన్ చేతిని వదల్లేదు. టెండూల్కర్ కుర్చీలో కూర్చున్నా కూడా కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత మరోసారి వచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. తలను నిమురుతూ కనిపించారు. ఇక కాంబ్లీ ఏజ్ వృద్ధాప్యంలో ఉన్నట్లుగా కనిపిస్తే అదే సచిన్ మాత్రం ఇంకా యంగ్ గానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.